ఉత్తర తెలంగాణకే తలమానికం. నిత్యం వేలాది మంది రోగులు చికిత్స కోసం వస్తూ ఉంటారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న ధర్మాసుపత్రిపై నిర్లక్ష్యపు నీడలు రాజుకుంటున్నాయి. ప్రభుత్వాలు మారినా ఎంజీఎం ఆసుపత్రి పరిస్థితి మాత్రం మారడం లేదు. పేరుకే పెద్ద ఆసుపత్రి, ఇక్కడ వసతులు మాత్రం శూన్యం. ఉత్తర తెలంగాణ జిల్లాలే కాకుండా ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి రోగులు చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి వస్తూ ఉంటారు. ప్రతిరోజు సుమారు 2 నుంచి 3 వేల మంది ఓపీతో పాటు 1100 మంది ఇన్పేషెంట్లు వైద్యం పొందుతున్నారు. ఇంత ప్రాముఖ్యం ఉన్న ధర్మాసుపత్రి ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆసుపత్రి దుస్థితి మాత్రం మారడం లేదు. వర్షాకాలం ప్రారంభమైంది. సీజనల్ వ్యాధులతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా డెంగ్యూ ఊళ్లలో విలయ తాండవం చేస్తుంది. ఆసుపత్రిలో మాత్రం మెరుగైన వైద్య సేవలు అందడం లేదు. కేవలం 20 పడకల జ్వరం వార్డు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు వైద్యులు. రోగులకు మెరుగైన సేవలు అందాలంటే ఎంజీఎం వైద్యాధికారులు మరింత సేవలు పెంచాలని జిల్లా వాసులు కోరుతున్నారు. మనకు 3 మెడిసిన్ రాసింది, దాంట్లో ఒకటి కూడా లేవంటున్నారు. అది బయట ఎంజీఎం ఖచ్చితం మనీ లేవు, ప్రాబ్లమ్ సాల్వ్ కావాలని ఇక్కడ దాకా వచ్చినాం. అయినా కూడా మెడిసిన్ లేవు, ట్రీట్మెంట్ అయితే ఇవన్నీ రాసినాం, బయట కొనుక్కోండి అని చెప్తున్నాం. ఫస్ట్ టైం రావడం, ఫస్ట్ టైం అయితే ఈ సీజనల్ ఫీవర్స్ జ్వరాలు ఈ సమయంలో ఎక్కువగానే ఉంటుంటాయి. అట్లనే మనకి ఎంజీఎంలో కూడా కేసెస్ వస్తున్నాయి. ఇన్పేషెంట్గా ఉన్నవి ఓల్డ్ కేసెస్. ఈ రోజుకి మనకు 30 ఓల్డ్ కేసెస్ ఉన్నాయి, ఒక 40 న్యూ కేసెస్ ఉన్నాయి. మొత్తంగా ఒక 60-70 కేసెస్ వరకు మనకి అడ్మిషన్లో ఉన్నాయి. వీటిల్లో ఈరోజు నిన్న చేసిన టెస్టులు, సాటర్డే చేసిన టెస్టులలో మాత్రం డెంగ్యూ పాజిటివ్ కేసెస్ ఏం లేవు. అది వరకు యావరేజ్గా రోజుకి ఒక 2-3 ఇన్పేషెంట్ కేసెస్ కానీ, ఒక 4-5 అవుట్ పేషెంట్ కేసెస్ కానీ డెంగ్యూ పాజిటివ్ కేసెస్ ఉన్నాయి. అవుట్ పేషెంట్ కేసెస్ స్టేబుల్గా ఉన్నాయని కూడా ఓపీ ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఏవైతే కేసెస్ అడ్మిట్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేసినామో అవి డెంగ్యూ పాజిటివ్ వస్తే కనుక డెంగ్యూ లైన్లోనే మేనేజ్ చేస్తున్నాం. మనం ఈ ఫీవర్స్ కోసమని ప్రత్యేకంగా మనం ఫీవర్ వార్డ్ స్టార్ట్ చేసాము. ఫీవర్ వార్డ్లో స్టాఫ్ని ఎంగేజ్ చేసాము. మనం ఇప్పటికైతే అడిక్వేట్ పేషెంట్ నీడ్కి సరిపోను బెడ్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఫర్దర్ కేసెస్ పెరిగితే కనుక ఇంకా బెడ్స్ వార్డ్స్ని ఎక్స్టెండ్ పెంచుతాము.